హలో ఆల్. ముందు వీడియోలో లాంగ్ వీడియోలో చెప్పా కదా కన్నయ్య ఒక ఘనకార్యం చేశాడని. అప్పుడు అనిపించింది ఏంటయ్యా నీ ఇలా కన్నయ్య అనాలనిపించింది. ఏం చేశాడంటే ఆంటీ వాళ్ళ పిల్లలు ఒక 3 డేస్కి హాలిడేస్కి వచ్చారు, పెద్ద పిల్లలే. ఆ 3 డేస్ మార్నింగే వెళ్ళి ఆడుకోవడం అలా అలవాటైపోయి 4th డే కూడా వెళ్తాను వెళ్తాను అని గొడవ చేస్తే వద్దని చెప్పి నేను ముగ్గు వేసుకుంటున్నాను. నేను వేసుకుంటుంటే ఇంకా ఇంట్లో ఉట్టిగా వెళ్ళడం ఇష్టం లేక, అంటే వాళ్ళు కాఫీ టీ ఇస్తున్నారు పొద్దున్నే పాలు అలాగా. సో ఉట్టిగా వెళ్ళడం ఇష్టం లేకో ఏమో ఒక ప్లేట్లో మా ఇంట్లో నేను చేసిందే కేజీ అరిసెలు, కేజీ వరకు వచ్చినాయి. ఆ అరిసెలన్నీ పెట్టేసుకుని ఒక పెద్ద ప్లేట్లో, చిన్న ప్లేట్ దాని మీద కవర్ చేసుకుని తీసుకెళ్ళిపోయాడు. బాక్స్లో చూస్తే ఒక్క అరిసె లేదనమాట. మా హస్బెండ్కి చాలా ఇష్టం అరిసెలా నేనా అంటే అరిసెలకే ఓటేస్తారు, అంత ఇష్టము. ఇంకా ఆయన ఫేస్ చూడలేక మళ్ళీ నెక్స్ట్ డే 3 కేజీస్కి, ఈసారి 3 కేజీస్ బియ్యం నానబెట్టి నేను ఒక్కదానే నెక్స్ట్ డే చేశాను. ఫస్ట్ అరిసెల కన్నా ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఫస్ట్ అరిసెలు ఏంటంటే ఫస్ట్ టైం చేసినప్పుడు చెప్పా కదా ఒక గుప్పెడు తడిపిండి తక్కువ అయింది, పొడిపిండి కలిపేసి మేనేజ్ చేసా. అవి కూడా బాగున్నాయి, బట్ ఈసారి ఇవి పర్ఫెక్ట్గా కుదిరినాయి అనమాట. ఇది నాకు అరిసెలు చేయడానికి 4 hours పట్టింది. ఈ 4 hours మా దక్షు చాలా కోఆపరేట్ చేశాడు నాకు. ఒక అరిసి ఇచ్చానంతే, అది తినుకుంటా సోఫాలో కూర్చొని టీవీ చూసుకున్నాడు. సాంగ్స్ పెట్టాను, దేవుడి పాటలు అంటే ఎంతసేపు అయినా అలా కూర్చుంటాడు, అవి చూస్తూ కూర్చున్నాడు. ఆ 4 hours నుంచొని చేశా కదా, నెక్స్ట్ డే నా పరిస్థితి చూడాలి, ఫుల్ కాళ్ళ నొప్పులు అనమాట. ఇలా చేశాడు మా కన్నయ్య పెద్ద ఘనకార్యము, నాకు ఒక పాఠం నేర్పించాడు.